చెప్పండి. ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారంటే ఎవరు వచ్చినా మాకు ఒకేలా ఉంటుంది మేడం. ఒకవేళ ఈయన లాస్ట్ టైం జగన్ ఉన్నాడు కాబట్టి అంతగా అభివృద్ధి కనిపించలేదు. కానీ సంక్షేమ పథకాలు అయితే కనిపించా కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడ కనిపించలేదు. ఒకవేళ ఇన్కేస్ ఏమన్నా చంద్రబాబు నాయుడు కలిస్తే ఏమన్నా అభివృద్ధి చెందుతామని చూడాలి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మరి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? ఏమో మేడం మాకైతే తెలియదు కానీ ఒకవేళ చూడాలి ఈసారి ఎలా ఇస్తాడు ఏంది అనేది. ఒకవేళ మేమైతే చంద్రబాబు నాయుడుకి ఏకీభవిస్తాము. ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే ఐటీ అన్న పెరిగితే అని ఆలోచిస్తాము. ఇంతకుముందు తెలంగాణ ఏపీ కలిసి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కాస్త హైదరాబాద్ని డెవలప్ చేస్తారని కొంచెం ఉన్నది. ఒకవేళ ఇంకేస్ ఏమైనా డెవలప్ అయితేమో చూడాలి. అమరావతి చేస్తా అంటున్నది కాక కొంచెం అన్ని సిటీస్ కానీ దగ్గరగా ఉంటాయి. అంటే ఏపీలో కొంచెం అందరికి కానీ అమరావతి అనేది మిడిల్లో ఉంటుందని నా ఆలోచన. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఏపీలో ఐటీ పెట్టుబడులు ఎంతవరకు తెచ్చారు అనుకోవచ్చు జగన్ గారు? అర్థం కాదు మేడం. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఏపీలో జగన్ గారు ఐటీ పెట్టుబడులు ఎంతవరకు తీసుకొచ్చారు అనుకోవచ్చు? ఐటీ మీద జగన్ గారు అంతకేమీ తెచ్చింది ఏమీ అనిపించట్లేదు మేడం. ఏదైనా మహా అంటే లైట్గా తెచ్చాడు, అంతకంటే ఏమీ తేలేదు. మంత్రులను మారుస్తున్నారు కదా, మరి ముందస్తులో ఉండే ఛాన్స్ ఏమైనా ఉందా ఇప్పుడు? అదే ఒక పెద్ద సందేహంలాగా అనిపిస్తుంది మేడం. సందేహంలాగా అనిపిస్తుంది. అంటే కొంచెం అటు ఇటుగా అనిపించేది ఒక డౌట్ క్రియేట్ చేయడానికి ఏంటంటే అదొక డౌట్గా అలా అనిపిస్తుంది మేడం. ఓకే, అంటే ఇప్పుడు మనకి షర్మిల గారు ఉన్నారు కదా, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి కూడా జగన్ హస్తం ఉంది అని అంటున్నారు కదా. అది అన్నీ తెలియదు కానీ మేడం, షర్మిల గారు వచ్చారు అలా వెళ్ళిపోతారు, అంతకుమించి ఏముంటుంది మేడం. చాలా ధైర్యంగా ఇప్పుడు మనకి జగన్ గారు వై నాట్ 175 అంటున్నారు. 175కి 175 వచ్చే అవకాశం ఉందనుకుంటారు? లేదు మేడం, రావు, అస్సలు రావు. థ్యాంక్ యూ.